మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏమిటి అంటే సాయిబాబా 9 గురువారాల వ్రత పూజ నేను 9వ వారం ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాను అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈ వీడియో మీద ఉన్న సందేహాలన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. అలాగే ఎలా ఉంది పూజా విధానం అనే విషయం కూడా నా కమెంట్ రూపంలో తెలియచేయండి. అక్కడ మీకు సమాధానం చెప్తాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని ఇంతగా మీరు అందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మరెన్నో వీడియోస్కి మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీకు పూజకు సంబంధించిన ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా నా కమెంట్ రూపంలో అడగండి. అక్కడ నేను ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా తెలుసుకొని వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. ఓకేనా? మరి సాయిబాబా 9 గురువారాల వ్రత పూజలో 9వ వార పూజకి నేను ఈ విధంగా బాబాకి పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ముందుగా బాబా చిత్రపటం పెట్టుకున్నాను, వెనకమాల డెకరేషన్ అంతా చేసేసుకున్నాను. మామిడాకులు, అలాగే పువ్వులు, పసుపు, కుంకుమ, అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బాబా చిన్న విగ్రహము అలా పెట్టుకున్నానండి. అలాగే నా చేత్తో బాబాకి వీలైనన్ని నైవేద్యాలు కొన్ని బాబాకి చేసి నేను సమర్పించుకున్నానండి. ఈ విధంగా నేను చేయగలిగినటువంటి కొన్ని ప్రసాదాలు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీరు బొప్పాస్కాయలు, ఇవి కూడా ముందు రోజు నేను ఒక వీడియో పెట్టానండి. సాయిబాబా 9 గురువారాల పూజలో ముందుగా నేను చేసుకున్న ఏర్పాట్లని అందులో పచ్చిగా ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఒక్క రోజులో ఎలా పండిపోయినాయో. అలాగే చెట్టుకు పూసినటువంటి మందార పూలు, పసుపు పూలు, తెల్ల పూలు, అలాగే చెట్టుకు పండిన మామిడి పండు, అంటే మామిడికాయనండి, అది ఇంకా పండు అవ్వలేదు కానీ ఈ ఏడు ముందు కాసిన పండుగ తీసుకొచ్చి బాబాకి పెట్టాను. అలాగే పరమన్నం, రవ్వ కేసరి, డ్రై ఫ్రూట్స్, కొమ్ము శనగలు, ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి. అలాగే మనం బాబా పూజలో ఎక్కువగా ధూపం అనేది వేస్తే చాలా మంచిదండి, బాబాకి చాలా చాలా ఇష్టం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శ్రద్ధ సబూరి అని చిన్న బోర్డు అనేది ఉంది కదండి, అది మా పిల్లలు తయారు చేశారనమాట. నేను అడిగాను, అమ్మ నేను బాబా పూజ చేసుకుంటున్నాను, మీరేం చేస్తారమ్మా బాబా కోసం పూజలో అన్న అంటే వాళ్ళు ఏం చేశారంటే శ్రద్ధ సబూరి అని రాసిచ్చారండి. నాకు చాలా మంచిగా అనిపించింది, అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము బాబా గుడికి ఎక్కువగా వెళ్తూ ఉంటాము, పిల్లల పుట్టినరోజులైనా మా పెళ్లి రోజులైనా ఏదైనా పూజ అనుకో కాకపోయినా సరే విడిగానే మేము బాబా పూజకి ఎక్కువ వెళ్తూ ఉంటాము. మేము వెళ్తున్న గుడిలో అయితే బాబా విగ్రహం వెనకమాల శ్రద్ధ సబూరి అని రాసి ఉంటుందండి. అది పిల్లలు చూసినట్టున్నారు, అది రాసి నాకు ఇచ్చారనమాట. అది చూడంగానే చాలా పీస్ఫుల్గా అనిపించి నేను అక్కడ పెట్టానండి. అదేవిధంగా వెనకమాల డెకరేషన్ అంతా కూడా నేనే చేసుకున్నానండి. అవన్నీ కూడా ప్లాస్టిక్ పువ్వులే. అలాగే మా చెట్టుకు పూసిన పువ్వులు కూడా బాబాకి పెట్టుకుందామని చెప్పేసి ఇవన్నీ కోసి పక్కన పెట్టుకున్నానండి. మందార పూలు, పసుపు పూలు, తెల్ల పూలు, ఇవన్నీ కూడా, అలాగే బెల్ల బూంది, బొబ్బట్లు, అలాగే డ్రై ఫ్రూట్స్. ఈ తెల్ల పువ్వులు కూడానండి మా వదిన ఇచ్చారనమాట. మేము పూజ చేసుకుంటున్నానని తెల్ల పూలు పంపించారు, అవి కూడా నేను బాబాకి సమర్పించాను. అలాగే ఇప్పుడు నేను అభిషేకానికి ఏర్పాట్లు చేసుకున్నానండి. ముందుగా బాబా విగ్రహానికి ముందుగా శుద్ధోదయ స్నానం చేసిన తర్వాత అప్పుడు పంచామృత అభిషేకం చేయాలన్నమాట. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఓం శ్రీ సాయినాథాయ నమః అంటూ బాబా మీద అభిషేకం అనేది ఈ విధంగా చేసుకోవాలండి. ఓం శ్రీ సాయిరామ్ అని కూడా అనవచ్చు. ఇలా అభిషేకం అంతా కూడా ఆ పంచామృతాలతో చేసుకున్నానండి. పంచామృతాలని మీ అందరికీ తెలుసు కదా, ఆవు పాలు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, పెరుగు, ఇవన్నీ కలిపేసి ముందుగానే ఈ విధంగా నేను కలుపుకొని చేశానండి. ఇలా చేసిన తర్వాత శుద్ధోదయ స్నానంలో కొంచెం నీళ్ళు అనేది వేసి తర్వాత బాబా తీసి శుభ్రం చేసుకోవాలండి. అలాగే నేను బాబాకి చిన్న డ్రెస్ కూడా కుట్టానండి. నేను ముందు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను, ఆ వీడియో లెంత్ అయిపోతుంది కదా అని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి. ఎలా అనిపించింది మీరు చూడంగా అంత అనే విషయం కూడా నా కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఫస్ట్ టైం కుట్టాను అనమాట. మరి ఇన్ని వారాలు ఎందుకు కుట్టలేదక్క అని అడుగుతారేమో, నాకు అంత స్లైడర్ రాలేదండి. లేదంటే నేను ఎప్పుడో కుట్టి బాబాకి వేసేదాన్ని కదా. నేను మామూలుగా సూది దారంతోనే ఈ విధంగా కుట్టేశానండి. అలాగే శనగల మాల కూడా మా పాప గుచ్చిందండి ఒక్కొక్కటిగా. 108 శనగల మాల వెనకమాల వేశాను కదా బాబా ఫోటోకి. అలాగే 11 శనగలు గుచ్చి విగ్రహానికి కూడా వేశాను అన్నమాట, చిన్న విగ్రహానికి. అలాగే దీపారాధన కూడా చేసేసుకున్నానండి. అలాగే అరటి వెనకాల మీరు చూస్తున్నారు కదా, అరటి కొమ్మలు అటుపక్క ఇటుపక్క కూడా పెట్టుకున్నానండి. కనకాంబరాలు మాల వేసుకున్నాను. అలాగే బాబాకు కూడా పువ్వులతో అభిషేకం చేసినట్టుగా ఉంటుంది కదా ఈ విధంగా బాబా అని చెప్పి నమస్కారం చేసుకుని ఈ విధంగా చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను పూజకి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఈ సిద్ధం చేసుకున్నాను కదా, కూర్చొని బాబాకి అష్టోత్తరం చేద్దాము అని చెప్పేసి ఇవాళైతే కొద్దిగా పూజకి లేట్ అయిందండి. ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా సరే నొక్కదానే చేసుకోవాలండి. అందుకని
ఉదయం 8:45 గంటలు అయిందండి పూజ మొదలు పెట్టేటప్పటికి. ఇవన్నీ కూడా రవ్వ కేసరి, పరమాన్నం, కొమ్ము శనగలు, అలాగే బాదం పప్పు, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా బాబాకి ముందుగానే సమర్పిస్తున్నానండి. ఇక్కడ పెట్టేసుకున్నానండి. తర్వాత నేను అష్టోత్తరం అవి చేసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, కేసరి పూర్ణాలు చేశాను, మామూలు పూర్ణాలు చేశానండి, కొన్ని కొబ్బరికాయ అన్నీ సిద్ధం చేసుకున్నానండి. అన్నీ సిద్ధం చేసుకుని ఇప్పుడు కూర్చొని బాబాకి అష్టోత్తరం చేసుకుంటాను. చాలా చాలా మంచిది. అదేవిధంగా మీకు నేను చెప్పాను కదా, నేను ఇంట్లో భోజనాలు పెట్టుకోవట్లేదండి. ఇప్పుడు నేను గుడికి తీసుకువెళ్ళి గుడిలో ఎవరికైనా సరే తాంబూల సమేతంగా భోజనం కూడా పెడదాం అనుకున్నాను. అలా గుడిలో పెడదాం అనుకున్నానండి. అందుకనే నేను బాబా గుడికి తీసుకువెళ్తున్నాను. మేము ఎప్పుడు వెళ్ళే సాయిబాబా గుడికి మిమ్మల్ని కూడా తీసుకువెళ్తానండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. బాబా గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుందండి బాబా గుడి అనేది. చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెండిది చిన్న ప్లేట్ లాగా అనిపిస్తుంది కదండి, వెండి రేకులాగా. అది కూడా నాకు ఒకరు గిఫ్ట్ చేశారండి. బాబా పూజలోనే ఇచ్చారనమాట. అది కూడా నేను పూజలో పెట్టుకున్నానండి. దీపారాధన చేసుకున్నాను, ధూపం వేస్తున్నానండి. అదేవిధంగా అష్టోత్తరం చదువుతున్నాను. మీకు అష్టోత్తరం మొత్తం కూడా పెట్టానంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందుకని నేను అష్టోత్తరం చదువుకుంటూ, అలాగే బాబా పారాయణము, అదేవిధంగా సాయిబాబా నవగురువారాల వ్రతంలో బాబా పూజ కథ అవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ కూడా చదువుకున్నాను అనమాట. ఇదంతా జరగడానికి నాకు గంటన్నర పట్టిందండి టైం అనేది. ఇలా బాబాకి పసుపు పూలతో పూజ చేయాలని మనకి బుక్లో కూడా ఉంటుందండి. అందుకనే నేను పసుపు పూలతో కూడా పూజ చేసుకుంటున్నాను. పసుపు, ఎరుపు, తెలుపు ఇలా రంగులు 3 కూడా బాగుంటాయి కదా అని ఆ విధంగా పూలతో పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. అదేవిధంగా ఇక్కడ నేను ముందుగానే అన్ని నైవేద్యాలు పెట్టుకున్నానండి. అలాగే బాబాకి పక్కన బట్టలు కూడా, అంటే కండువా లాంటిది నేను తీసుకున్నానండి, పట్టుది. దాని మీద తాంబూలం కూడా పెట్టుకున్నాను. అలాగే చిన్న బాబాకు కూడా నేను డ్రెస్ అనేది కుట్టాను కదండి, దాంట్లో నేను వెండిది మాల ఒకటి వేశానండి. మీరు ఒకసారి గమనించండి. అది కూడా చక్కగా ఇలా మెలికలు పెట్టి వేశానమాట. నాకు అవి ఇలా వెయ్యంగా నాకు చాలా బాగా అనిపించింది. చిన్న బాబా విగ్రహానికి చాలా బాగా కుదిరింది కదా అనిపించింది. అలాగే ముందుగా నేను వినాయకుని పూజ కూడా చేసుకున్నానండి. వినాయకుడికి కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, యజ్ఞోపవీతము, వస్త్రము సమర్పించుకొని, అలాగే అష్టోత్తరం కూడా చేశానండి ఈరోజు. అందుకే కొద్దిగా ఆలస్యం అయింది. అలాగే తాంబూలం కూడా పెట్టుకున్నాను. లేదా పండు, ఫలము, లేదంటే చిన్న బెల్లం మొక్కని పెట్టి విఘ్నేశ్వరుని పూజనే చేయవచ్చండి. తర్వాత బాబాకు పూజ చేయాలండి. అలాగే ఇక్కడ మీరు 9 గురువారాల పూజలో పుస్తకాలు కూడా పంచాలని ఉంటుంది. అందుకని ఆ పుస్తకాలు కూడా పెట్టుకున్నాను. అవన్నీ కూడా తాంబూల సమేతంగా, అంటే ఒక పుస్తకము, తర్వాత తాంబూలము, అలాగే భోజన ప్యాకెట్ ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే మీకు ముందుగా నేను చేసుకున్నటువంటి ఏర్పాట్లను చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పప్పు టమాటా చేశానండి. అలాగే వంకాయ కూర ఒకటి చేశాను, రోటి పచ్చడి చేశానండి, టమాటా పచ్చడి చేశాను, రోటి పచ్చడి. అవే మీకు చూపిస్తున్నాను. పెరుగు, రైసు ఇలా ముందుగానే వండేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పూజలో కూర్చున్నాను అనమాట. అందుకే ఆలస్యం అయిందండి. అలాగే స్వీట్గా రవ్వ కేసరి చేశానండి. ఇవన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత నేను పూజ అంతా అయిపోయింది కదా, అరిటాకులో బాబాకి భోజనం అనేది ఏర్పాటు చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బాబాకి ఒక కొబ్బరికాయ కొట్టి పూజ అంతా కూడా ముగించుకున్నాను. చాలా బాగా జరిగింది. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా నిండుగా పూజ చేసుకున్నాను అనిపించిందండి. అలాగే ఇక్కడ మీరు చూడండి, వాటర్ కూడా పెట్టాలండి బాబాకి. పూజకి మనం పూజలో అన్ని ఐటమ్స్ పెడతాం కదా, అంటే నైవేద్యాలు అన్నీ పెట్టిన తర్వాత మీరు నీళ్లు కూడా పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే నేను బాబాకి మంగళహారతులు అవి ఇచ్చి పూజ అనేది ముగించుకుంటాను. ఇలా బాబాకి పెట్టిన తర్వాతే నేను భోజనానికి నేను అన్నీ కూడా ఏర్పాట్లన్నీ చేసుకున్నానండి. అంటే ప్యాకింగ్ కానీ అవన్నీ ఏర్పాట్లు చేసుకున్నాను. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బాబాకి మంగళహారతులు అన్నీ కూడా ఇచ్చేస్తున్నానండి. నాకైతే చాలా బాగా చేసుకున్నాను పూజ అని అనిపించింది. నిండుగా చేసుకున్నాను, మాకున్నంతలో నిండుగా చేసుకున్నాను అనిపించింది. అదేవిధంగా నేను అసలు ఏం మర్చిపోలేదండి. అంటే బాబా పూజలో ఇది చేయాలి, అది చేయకూడదు అని అనుకోకుండా నాకు వీలైనంతగా బాబాకి నైవేద్యాలు అవి పెట్టి, ఆ తర్వాత బయట భోజనం కూడా ఏర్పాట్లు అవి చేసుకున్నానండి. ఒక్కదాని వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడైతే మంగళహారతులన్నీ అయిపోయిన తర్వాత అన్నం అది ఇలా నేను మనకి ఉంటుంది కదండి భోజనం ప్లేట్ లాగా, దాంట్లో అన్నం వేసేసి
అటుపక్క ఇటుపక్క ఫోల్డ్ చేసి దారం అనేది కట్టేశానండి, గట్టిగా కట్టేశాను. కొంచెం ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడ్డాను, కానీ ఇది ఫస్ట్ కవరండి. మిగతా అన్ని పొట్లాలు కూడా చాలా ఫాస్ట్గా నీట్గా కట్టాను. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది రెండోసారి కట్టినప్పుడు చూపించాను మీకు, ఎంత నీట్గా వచ్చేసింది. అలాగే దీంట్లో స్వీట్గా రవ కేసరి బూరి వేశాను. అలాగే పప్పు టమాటా, వంకాయ కర్రీ, చట్నీ, పెరుగులోనూ కొద్దిగా సాల్ట్ కూడా వేసేసానండి. ఈ విధంగా వేసేసి ప్యాకింగ్ అనేది చేశాను అనమాట. ఒక మనిషికి భోజనంలాగా ఈ విధంగా ఏర్పాట్లు చేసుకున్నానండి. ఇలా మొత్తం కూడా 9 ఇద్దామని చెప్పేసి పుస్తకాలు నేను 11 తెప్పించాను కదండి, 9 పెట్టుకున్నాను. తర్వాత 2 కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి వారికి లేకుండా ఎందుకులే అన్నట్టు ఇంకో 2 ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. నేను మొత్తం 11 భోజన ప్యాకెట్లు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ముందుగానే కవర్లు అవి తెప్పించాను కదండి, అందుకే ఈజీ అయిందనమాట. ఇలా మనం ఇంట్లోనే కాకుండా గుడిలో కూడా ఈ విధంగా మనం పంచుకోవచ్చండి. నేను వెళ్ళే బాబా గుడిలో అయితే చాలామంది ఇలా చేస్తూ ఉంటారు, అందుకని నేను కూడా ఈ విధంగా ప్యాకింగ్ చేసి అక్కడ తాంబూల సమేతంగా ఈ విధంగా ఇచ్చేసానండి. మొత్తం అన్ని సిద్ధం చేసుకున్నాను గుడికి వెళ్ళటానికి. బాబాకి అక్కడ పంచడానికి ప్రసాదం కూడా బెల్లం బూంది, పువ్వులు, అలాగే తర్వాత ప్యాకింగ్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. అరౌండ్ మేము వెళ్ళేటప్పటికి 11:30 అట్లా అవుతుంది అనుకుంటా. 11:15 అయిందండి. చాలా లోపలికి వెళ్ళాలి. మాకు 7 కిలోమీటర్ల దూరంలో ఈ బాబా గుడి ఉంటుందండి. చాలా ఓపెన్ ప్లేస్లో కట్టారనమాట. లక్ష్మీ గార్డెన్స్లో ఉంటుందండి గుడి. ఈ బాబా గుడి గురించి నేను మన సెకండ్ ఛానల్లో చెప్తాను. మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే ఎవరైనా కమెంట్ రూపంలో అడగండి, అక్కడ బాబా గుడి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలా అయితే ఇక్కడ నేను బాబాకి ఇక్కడ నేను పంచినట్టుగా కానీ లేదంటే నైవేద్యాలు అవన్నీ సమర్పిస్తున్నట్టుగా నేను ఏం తీయలేదండి, ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇక్కడ నాకు అలా నచ్చలేదన్నమాట, అందుకని ఈ విధంగా చేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పల్లవి అక్క ఛానల్ చూస్తూ